హాయ్ అండి, మీ ముందుకి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ హౌజెస్కి ఆనుకొని మరో కోకాపేట్ లాగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మనకి కొంగర్కలాన్ విలేజ్కి హౌజెస్కి ఆనుకొని ఉన్నటువంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ అప్రూవల్స్ వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ విత్ టీజీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఎక్సలెంట్ ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా మనకు ఒక విల్లా కట్టుకొని ఉండడానికైనా అద్భుతమైన ప్రాజెక్ట్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ మనకి పల్లవ్ సార్ గారు లైన్లో ఉన్నారు. మనకి ఎవ్రీథింగ్ సార్ని అడిగి ప్రాజెక్ట్ గురించి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి, ఈ చుట్టుపక్కల గ్రోత్ గురించి ప్రతి ఒక్క విషయం సార్ని అడిగి అయితే మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎలాంటివి తీసుకోవడం అయితే జరగదు. మీకు డైరెక్ట్ సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు వెంచర్ గురించి మీకేమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా సైట్ విజిట్ కావాలన్నా సార్కి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వ్యూవర్స్ అయి ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోగలరని అయితే కోరుతున్నాను. ఫర్దర్గా మన ఛానల్ నుంచి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంటాయి. అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన ప్రాజెక్ట్ డైరెక్టర్ పల్లవ్ సార్ తోటి క్లియర్గా ఈ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే సార్. నమస్తే అండి. మనకి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. నేను ప్రతి ఒక్కటి మనకి సైట్ కి వచ్చేటప్పుడు కూడా ఎవ్రీథింగ్ అన్ని చూసుకుంటూ వచ్చాను. మనం సైట్ గురించి దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న విషయం సార్, చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ బాగుస్తాయి అనేది చాలా మంది క్లారిటీ లేదు. సో దాని గురించి ఫస్ట్ మన కస్టమర్స్ కి కొంచెం ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? వెంచర్ లోకి డీటెయిల్స్ వెళ్లే ముందు, లొకేషన్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేసి వెళ్తాను. డెఫినెట్ గా సార్. మనకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా రకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. గోల్డ్ అని, ల్యాండ్ అని, షేర్స్ అని చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఉన్న అన్ని వాటిల్లో నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. భూమి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అదేదో మీరు నేను ఇప్పుడు చెప్పడం కాదు, మన తాత ముత్తాతల దగ్గర నుంచి, యాన్సిస్టర్స్ దగ్గర నుంచి భూమి మీద పెట్టిన వాళ్ళు అందరూ కోటీశ్వరులే గానీ ఇప్పుడు. సో మనకి భూమి నుంచి రిటర్న్స్ గానీ సెక్యూర్ రిటర్న్స్. సో ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ అవుట్ మనకు ఉన్నది అంటే ఫస్ట్ అనేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు సార్. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి అందరికీ కూడా, ఒక రిచ్ వరకు అందరికీ కూడా ఏంటంటే మంచిగా ఒక చోట ల్యాండ్ కొనాలి. సో అది పెరుగుతుందా, పెరగదా, ఆర్ఎల్స్ నాకేమన్నా ఇష్యూస్ వస్తాయా రేపు పొద్దున్న అని 100 ఆలోచనలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా క్లారిటీగా మనం మాట్లాడుకోవచ్చు సార్. నిన్న మొన్న ఇవాళ మనం చెప్పేది ఏం లేదు సార్, గూగుల్ వచ్చేసింది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కస్టమర్ కి కళ్ళ ముందు అన్ని చూసుకుని అన్ని ఉన్నాయి. సో ఇలా పెరుగుతుంది అంటేనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటిది అద్భుతమైన వెంచర్ మంది ఏంటంటే కాస్వి సిటీ అండి. మెయిన్ మనకి ఎక్కడన్నా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరగడానికి రెండు రీజన్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చి యాక్సెసిబిలిటీ. మీకు ట్రాన్స్పోర్టేషన్ నలుమూలలా ఉన్నది అనుకోండి, అది మీకు హై రెసిడెన్షియల్ జోన్ అవుతుంది సార్. దాంతో పాటు గనక మీకు ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా యాడ్ అయింది అనుకోండి, అది మనం ఇంకా పట్టలేం. లైక్ ఇప్పుడు ఈ ఏమనుకుంటున్నాం, మాదాపూర్, లైక్ హైటెక్ సిటీ, ఓకే, గచ్చిబౌలి, కోకాపేట్, ఒకదాని తర్వాత ఒకటి. స్టార్టింగ్ లో మాదాపూర్, దాని తర్వాత హైటెక్ సిటీ, దాని తర్వాత గచ్చిబౌలి, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్. సో ఒకదాని తర్వాత ఒకటి అన్ని పెరుగుకుంటూ వస్తున్నాయి. అంటే అక్కడ మనకి యాక్సెసిబిలిటీతో పాటు ఎంప్లాయ్మెంట్ సెజ్ అనేది ఫామ్ అయింది కాబట్టి. మళ్ళీ అలాంటిదే ఈ త్రూ అవుట్ 19 ఎగ్జిట్స్ ఉన్నా సరే మనకి కనిపించే ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల. సో మనకి ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనకి ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి మీకు తెలిసిందే మనకి మోస్ట్ హ్యాపెనింగ్ ఏంటంటే లైక్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీకి మనకి 330 ఫీట్ రోడ్ ఏదైతే శాంక్షన్ అయ్యిందో గ్రీన్ ఫీల్డ్ రోడ్, అది రావిర్యాల నుంచి వయా కొంగర్కలాన్, మీర్ఖాన్పేట్ అండ్ త్రిబుల రమంగల్ వరకు వెళ్ళిపోతుంది.
అవి మీకు క్లియర్ గా పేపర్ లో చూస్తే కనుక టెండర్లు కూడా అయిపోయినాయి. L&T అండ్ సీఎం రమేష్ గారు తీసుకున్నారు. అండ్ మన గ్లోబల్ సమ్మిట్ మీట్ కి ఆల్రెడీ అక్కడ పక్కన వర్క్ అటు నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయి రోడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో అటు నుంచి మన వయా కొంగరకలాన్ మీదకి వస్తుంది. అండ్ మన సైట్ వచ్చి లైక్ మన కాశీ ఈసిటీ కొంగరకలాన్ విలేజ్ లో ఇళ్ల మధ్యలో ఆ కనిపించేవి ఉన్నాయి కదా సార్, అవన్నీ హౌసెస్. సో రెడీ టు ఆక్యుపై మన వెంచర్ లో కూడా ఇల్లులు పడిపోతాయి ఫ్యూచర్ లో. సో అలాంటి లొకేషన్ లో ఉన్నాం. ఎగ్జిట్ నంబర్ 13 ORR నుంచి జస్ట్ 2 కిలోమీటర్లో ఇళ్ల మధ్యలో. సో మనకి విత్ 330 ఫీట్ రోడ్ ఏదైతే పడుతుందో అది 1 కిలోమీటర్ రేడియేషన్ లోనే. అండ్ చుట్టుపక్కల కూడా అన్ని 100 ఫీట్ రోడ్లతో ఉన్న మంచి లొకేషన్ లో మనం ఉన్నాం సార్. ఇది మనకి లైక్ ఇందాక నేను మీకు చెప్పినట్టు యాక్సెసిబిలిటీ గానీ ట్రాన్స్పోర్టేషన్ గానీ కళ్ళ ముందు కనబడుతుంది ఇళ్ల మధ్యలో వెంచర్. ఇది కాకుండా ఎంప్లాయ్మెంట్ జోన్. సెకండ్ పాయింట్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ అనేది క్లియర్ చేశారు. ఇంకా ఇది హై రెసిడెన్షియల్ జోన్. దాంతో పాటు కమర్షియల్ ఎందుకని అంటున్నానంటే ఎంప్లాయ్మెంట్ కూడా కలిసింది మనకి. సో ఏ రకంగా అంటే మనకి జస్ట్ ఒక 1.2 కిలోమీటర్లు అదిగోండి ఆ ఇళ్ల పక్కన ఒక కనబడుతుంది కదా ఫ్రేమ్ వర్క్, అదే ఫాక్స్కాన్ అన్నమాట. సో మన సైట్ లోంచి కనబడదు, మనకి ఫాక్స్కాన్ కి ఇల్లు మధ్యలో ఆడినాం. ఫాక్స్కాన్ కంపెనీ అనేది 4,500 కోట్లతో 250 ఎకరాల్లో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ తో ఫామ్ అయింది సార్. సూపర్ సార్ అది. ఓకే సార్, అది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ వచ్చేసింది. ఒక 40,000 మంది ఎంప్లాయీని రిక్రూట్ చేశారు. 100 బస్సులు కనబడతాయి, ఎంప్లాయ్మెంట్ వచ్చి వెళ్తున్నారు ఇప్పుడు. దానికి ఆపోజిట్ లో కేన్స్ అని ఇంకో కంపెనీ ఉంది సార్, సెమీ కండక్టర్స్ ది. అది 2,800 కోట్లతో 50 ఎకరాల్లో 10,000 మంది ఎంప్లాయ్మెంట్ అన్నమాట. అది కూడా పడిపోయింది. దానికి కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ వచ్చి వెళ్తున్నారు. దాని పక్కనే మనకి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నారు సార్. సో ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళకి నియర్లీ 7 నుంచి 8 బస్సులు ఎవ్రీడే పంపిస్తున్నారు స్టాఫ్ కి. సో వాళ్ళకు 1,500 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. అంటే మనం చూస్తుండగా ఏంటంటే మనకు 1 కిలోమీటర్న్నర సరౌండింగ్స్ లో 1,50,000 నుంచి 2,00,000 మంది ఎంప్లాయ్మెంట్ ఫామ్ అవుతున్నారు. డెఫినెట్ గా సార్. సో మనం ఒక ల్యాండ్ లో పెడుతున్నాం అనుకోండి సార్, మెయిన్ థింగ్ చూడాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది విజన్ సార్. ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉంటుందో అదే మనకి పెరుగుతుంది. అది ఇప్పుడు ఏంటంటే మీ కళ్ళ ముందే కనబడుతుంది. సో ఓఆర్ఆర్ కి దగ్గర ఉన్నాయన్నీ పెరిగిపోతాయి. ఇళ్ల మధ్యలో వెంచరు అండ్ యాక్సెసిబిలిటీ పరంగా 330 ఫీట్ రోడ్లు అండ్ 100 ఫీట్ రోడ్లు శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. అండ్ కళ్ళ ఎదురుగుండా ఎంప్లాయ్మెంట్ కనబడుతుంది 1,50,000 2,00,000 మంది. సో మీకు ఏంటంటే లైక్ మీరు పెట్టే ప్రతి రూపాయి ఏంటంటే మీకు 10 రెట్లు పెరిగే అవకాశం ఉన్నది. అండ్ దాంతో పాటు మన ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ HMDA రేరా అప్రూవ్డ్ అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా మనకి సో లీగల్లీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ టాటా క్యాపిటల్. ఇది కూడా మెయిన్ పాయింట్ సార్. ఇప్పుడు ఎందుకంటే మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్లేస్ సరౌండింగ్స్ ఓకే అయినా మనం చేస్తున్న ల్యాండ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అంతే సార్. ప్రతి వాళ్ళకి ఇందాక అన్నా కదా ఇన్వెస్ట్ చేద్దాం అంటే రేపు పొద్దున్న ఏమవుతుందన్న భయం కూడా ఉంటుంది. అవును. వేరాజ్ మీరు ఇప్పుడు HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కి వెళ్తే మీకు ఆ భయం కూడా ఉండదు. లైక్ సెక్యూరిటీ కూడా 24 అవర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ ఉంటుంది మనకి. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం హైయెస్ట్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. కమింగ్ టు డెవలప్మెంట్స్ మనం వెళ్తే గనక లైక్ మనం ఇక్కడ లోపల 30-40 ఫీట్ రోడ్లు అన్ని ఇస్తున్నాం అనమాట. 40 ఫీట్ రోడ్డు మెయిన్. ఇవన్నీ కూడా మనకి CC రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవును సార్. చాలా వెంచర్లలో బ్లాక్ టాప్ ఇస్తున్నారు, బట్ ఇది ఎక్కువ లైఫ్ ఉండడం కోసం మనకి CC రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ సార్. మనకి ఇప్పుడు ఎంట్రన్స్ అవుతూ ఉన్నదే యాక్చువల్ గా ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. సో మాస్టర్ ప్లాన్ లో మనకి మనం ఎంట్రన్స్ అయ్యేది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇప్పుడు 30 ఫీట్ రోడ్ ఉంది, బట్ అది మాకు 60 ఫీట్ వదిలిపెడితే LP నంబర్ ఇచ్చారు. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ సెట్ బ్యాక్ తీసి వెంచర్ ని డెవలప్ చేసి ఇచ్చాము. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి 40 ఫీట్ రోడ్లు 30 ఫీట్ CC రోడ్లు ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పోలింగ్ కూడా పైకి కనిపించదు. అండ్ 24 అవర్స్ సెక్యూరిటీ CCTVs అండ్ లైక్ మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ సెక్యూరిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ అడిషనల్ గా మనం ఏంటంటే లైక్ ఒక కమ్యూనిటీ టైప్ లో ఉండాలని క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం సార్. ఓకే సార్, చాలా మంచి ఆపర్చునిటీ సార్ అది. క్లబ్ హౌస్ అనేది మనం ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఇన్వెస్టర్స్ ఇప్పుడు హౌస్ కట్టుకున్న వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా వీకెండ్స్ లో ఫ్యామిలీ వచ్చేసి కొంచెం స్టే చేసి మన ప్లాట్ ఎక్కడ ఉందో మనం చూసుకొని మన క్లబ్ హౌస్ లో కొంచెం సేపు పిల్లలతో అట్లా టైం స్పెండ్ చేసి పార్క్స్ కూడా ఉంటాయి. అబ్సల్యూట్లీ సార్. డెఫినెట్ గా క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నాం సార్. డెఫినెట్ గా. ఓకే సార్. ఇది మొత్తం ఏంటంటే లీగల్లీ సర్టిఫైడ్ అయ్యి మొత్తం అన్ని A to Z లింక్ డాక్యుమెంట్స్. నేను ప్రౌడ్ గా చెప్తున్నాను సార్, లాస్ట్ 35 years లింక్ డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సూపర్. సో మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పాయింట్స్
ఏవైతే ఉన్నాయో లైక్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి మంచిగా యాక్సెసిబిలిటీ ఎంప్లాయ్మెంట్ జోన్, ఓఆర్ఆర్ కి దగ్గర ఇళ్ల మధ్యలో, సో మనకి పెరగడానికి అప్రిసియేషన్ డోకానే లేదు మనకి కళ్ళ. దానికి నేను 100% ఒప్పుకుంటాను సార్. ఇక్కడ దట్టు కమింగ్ టు ది ప్రైస్ విషయానికి వస్తే కూడా మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నియర్ బై వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇది. అవును సార్, మీకు ప్రైజింగ్ పరంగా వచ్చినా సరే కొంగరకలాన్ అని కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి తెలుసు సార్. ఈ చుట్టుపక్కల ఏంటంటే మినిమం 35 నుంచి 40,000 అబోవ్ రేంజే ఉన్నాయి. అవును సార్. వేరే మనం వచ్చేపాటికి సార్ మినిమం 28,000 తో మనం ప్రైజింగ్ పెడుతున్నాం. ఓకే. సో అది కూడా ఏంటంటే ఎవ్రీ కస్టమర్ కి నెగోషియబుల్ అనేది కామన్ గా ఒక ఇట్స్ సెంటిమెంట్. అలాగే మనం చిన్న వస్తువు కూడా నెగోషియేట్ చేస్తాం కాబట్టి అలాంటిది ఒక లైఫ్ టైమ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకునే దానికి కంపల్సరీగా ప్రతి వాళ్ళకి నెగోషియేషన్ కి అడుగుతారు. ఇట్స్ ఏ సెంటిమెంట్. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ చేస్తున్నాం సార్ మనం దాంట్లో కూడా. డిపెండ్ అపాన్ ద మోడ్ ఆఫ్ ది పేమెంట్ ప్రకారం సో ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే సార్ లైక్ మన వెంచర్ కి వచ్చి చూసినప్పుడు నేను మీకు ఇప్పుడు ఏవైతే చెప్పానో అన్ని చోట్ల ఏంటంటే డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ రేపు ఫ్యూచర్ లో అంటే ఈ ఇండస్ట్రీస్ పడతాయి, ఆ ఇండస్ట్రీస్ పడతాయి, ఆ రోడ్డు పడుతుంది అలా చెప్తారు. పడతాయి కాదు, పడిన చోట మనం పడిపోయింది. మన వెంచర్కి వచ్చి మనం ఎలా ఉంటామంటే సార్ కరెక్ట్ గా అటుపక్క సాగర్ హైవే, ఇటుపక్క శ్రీశైలం హైవే, ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు గేట్, ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. మనం 13 లో ఉన్నాం. మనకి సాగర్ హైవే ఒక 5 కిలోమీటర్స్, ఇది ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మనకి శ్రీశైలం హైవే. అండ్ మనం స్ట్రైట్ గా జస్ట్ 15 to 20 మినిట్స్ జర్నీలోనే ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోతాం. సో 330 ఫీట్ రోడ్ మీద నుంచి. సో మనం అన్నిటికీ దగ్గరలో ఉంటాము, ఇళ్ల మధ్యలో ఉంటాం, అన్ని ఉంటాము. మనకి చుట్టుపక్కల విల్లాస్ కూడా ఐరా అని, లకాసా అని విల్లాస్ ఉన్నాయి. అవన్నీ కూడా 3.5-4 కోట్లు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒక మంచి ల్యాండ్ తీసుకుని కమ్యూనిటీ క్లబ్ హౌస్ అన్ని ఇస్తున్నాం కదా, ఒక విల్లా కట్టించుకున్న ₹1,00,00,000 లగ్జరీ విల్లా వచ్చేస్తుంది. ఈ ల్యాండ్ ఎలాంటిదంటే సార్ మనం ఉండటానికి బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, అండ్ రెంటల్ పర్పస్ కూడా ఇప్పుడు వచ్చే ఎంప్లాయ్మెంట్ అందరికి ఫ్యూచర్ లో రెంటల్ పర్పస్ కి బాగుంటుంది. అలాగా 3 కలిసి వచ్చే ల్యాండ్లు చాలా తక్కువ, చాలా రేర్ గా దొరుకుతాయి అంతే. అండ్ ఫస్ట్ ఫేజ్ లో కూడా మీరు చూస్తుండగా రేపు మార్చ్ తర్వాత నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మనం వెంచర్ తీసుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత వెళ్తే చెట్లు ముంచే దానికన్నా అదే ఒక వెంచర్ లో ఒక 10-15 ఇల్లులు పడిపోయినాయి అనుకోండి, దాని అప్రిసియేషన్ గానీ దాని చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మనకి 100% అనేది గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో సార్ వచ్చి కల్లారా చూసి ఓకే గూగుల్లో చూసుకుని ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుని అన్ని నచ్చి మాదే కాదు చుట్టుపక్కల ఒక 4-5 వెంచర్లు తిరిగి కాస్టింగ్ ఎలా ఉంది కనుక్కుని ఇప్పుడు మన దాంట్లో తీసుకున్నా మేము ఇచ్చేది బెస్ట్ రేట్, నేను ప్రాఫిట్ లోనే తీసుకుంటున్నాను అన్న ఒపీనియన్ ఉన్నప్పుడే తీసుకోండి సార్. ఐఎమ్ వెరీ మచ్ గ్యారంటీ. చాలా థ్యాంక్ యూ సార్. అసలు ఎవరు ఎలాంటి ఛాలెంజ్ అనేది చేయరు. చాలా అసలు అన్ని మీరు ఇస్తున్న ఫెసిలిటీస్ కైనా చాలా అద్భుతంగా ఉన్నాయి. దట్టు కమింగ్ టు పాయింట్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మనకి 28,000 per square yard అనేది చెప్తున్నారు. బట్ ఇక్కడ మన వెంచర్ లో ప్లాట్ సైజ్ మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? సార్ మన దగ్గర వచ్చేపాటికి సార్ 150 square yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, 150 లిమిటెడ్ ఉన్నాయి, 167, 200, 250 అప్ టు 500 వరకు ఉన్నాయి సార్. పర్ స్క్వేర్ యార్డ్ 28,000 పెట్టాం. దేర్ విల్ బి స్లైట్ నెగోషియబుల్. కంపల్సరీగా మీరు అన్ని ఎంక్వైరీ చేసినప్పుడు మీకే అర్థం అవుతుంది మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్. ఇంకొక విషయం సార్, ఇది మనకి మొత్తం ఓవరాల్ పేమెంట్ చేయలేని వాళ్ళు కొంతమంది బ్యాంక్ లోన్ ద్వారా తీసుకునే ఆలోచన కూడా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ బ్యాంక్ లోన్ కి వెళ్తే ఎంత పర్సెంటేజ్ అనేది బ్యాంక్ లోన్ ఆప్షన్ వస్తుంది సార్? యాక్చువల్ గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నది మన దగ్గర. సో ఏంటంటే ఇప్పుడు ఈ లైక్ ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సార్, సెకండ్ ఫేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. ఈ కనిపిస్తున్నది వర్క్ నడుస్తుంది ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి. సో మొత్తం మనది ఇది ఏంటంటే 28.5 acres ప్రాజెక్ట్ సార్. ఫస్ట్ ఫేజ్ వచ్చి 15 ఎకరాలు, సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ వచ్చి 13.5 ఎకరాలు. సో వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి లైక్ బ్యాంక్ లీగల్లీ అప్రూవ్ చేసి పెట్టింది. వేరే మనకు బ్యాంక్ లోన్ కి ఒక 5 to 6 months టైం పట్టేటట్టు ఉంది. ఎందుకంటే లైక్ ప్లాట్ మార్కింగ్ అయిన తర్వాత అది ఫ్రంట్ డెవలప్మెంట్ అయిన వాళ్ళ రూల్స్ ఉంటాయి కాబట్టి. బట్ లీగల్లీ సర్టిఫై చేసింది. ఫండ్ రిలీజ్ కి ఒక 3 to 4 months టైం పట్టుద్ది. అందుకని ఇనిషియల్ స్టేజ్ లో లైక్ మనం ఏంటంటే లైక్ క్యాష్ కి గానీ వీటికే మనం ఎక్కువ చెప్తున్నాం సార్. బట్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ బ్యాంక్ లోన్ కూడా ఇస్తాం, కొద్దిగా టైం పట్టి తీసుకుంటారు. డెఫినెట్ గా సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా కస్టమర్స్ నుంచి నేనైతే చాలా థ్యాంక్స్ అనేది చెప్తున్నాను. చాలా మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా మన
ఇన్వెస్టర్స్ కి మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్, ప్రతి క్లయింట్ రండి. మంచి ప్లాట్ బుకింగ్స్ కూడా లైక్ చాలా ఎర్లీగా అవుతున్నాయి. స్టార్ట్ చేసి జస్ట్ ఒక 15-20 డేస్ కాల ఆల్మోస్ట్ 50-60 ప్లాట్స్ పైన క్లోజ్ అయినాయండి. వెళ్ళిపోతుంది సార్. మీరు ఇంకొకటి సార్, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయకముందే ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. అంత ప్రైమ్ లొకేషన్ లో మీరు చెప్తున్న ప్రైస్ విషయం కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా వచ్చినా మొత్తం సైట్ విజిట్ కి వెహికల్స్ అన్ని కూడా మేమే పంపిస్తాం సార్. పంపించి అన్ని ఈచ్ అండ్ డెవలప్మెంట్ చూపెట్టి, మన వెంచర్ డెవలప్మెంట్ చూపెట్టి వెన్ దే ఆర్ సాటిస్ఫైడ్ డెఫినెట్లీ వీ విల్ గివ్ దెమ్ బెస్ట్ ప్రైస్. థ్యాంక్ యూ సార్. సో గైస్, చూసారుగా అండి, ఇంత మంచి ఆపర్చునిటీ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు వెంచర్ విజిట్ కావాలన్నా, మిగిలిన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పైన సార్ యొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. మీరైతే ఫస్ట్ ఒకసారి సైట్ విజిట్ చేయండి. చేస్తే డెఫినెట్గా ప్లాట్ అనేది బుక్ చేస్తున్నారు. మీకు చాలా అంటే చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి ప్రాజెక్ట్ అనేది సేల్ చేస్తున్నారు. డెఫినెట్గా నేను హార్ట్ఫుల్గా అయితే చెప్తున్నాను. సో గైస్, ఇక లేట్ ఎందుకండి, ఇక కొత్తగా మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.